హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. అంటే మనకి ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అయితే నేను మీకు ఈరోజు రేపు కలిపి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక 6 వీడియోస్ని ప్రజెంట్ చేస్తున్నానండి. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి కూడాను క్లియర్ కట్గా. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో, మీరు కనుక నన్ను అన్అకాడమీలో ఫాలో అవ్వాలని అనుకుంటే అన్అకాడమీ తెలిసే ఉంటుంది మీ అందరికీ. అన్అకాడమీ ఏంటంటే ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ అని సెర్చ్ చేస్తే మీకు ప్లే స్టోర్లో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్లే స్టోర్లో యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు బాలకృష్ణ పాలకోడేటి అని సెర్చ్ చేయాలి. నా తలక క్లాసెస్ కావాలనుకుంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అండ్ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ క్లాసెస్ కోసం మీరు కావాలని అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది నాదే, ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమేనండి. నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఏం చేయాలి, ఎలా చేయాలన్నది. అలాగే ఫీ స్ట్రక్చర్ అయితే మనకి ఎలా ఉంటుందండి. సో నాకంటూ ఒక రెఫరల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్ ఏంటంటే బాలు ఐక్యూ అనమాట. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఈ రెఫరల్ కోడ్ని ఎక్కడ యూజ్ చేసినా సరే, అంటే నేషనల్ లెవెల్ అన్అకాడమీ కానీ స్టేట్ లెవెల్ అన్అకాడమీ కానీ ఎక్కడ యూజ్ చేసినా సరే మీకు బాలు ఐక్యూ అని యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 10% అయితే డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉన్నత భారత్ అభియాన్ సెంటర్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ సిఎస్ఐఆర్ అండ్ విజ్ఞాన భారతి ఫ్రమ్ ప్రమోటింగ్ రూరల్ డెవలప్మెంట్. యాక్చువల్గా మనం అక్కడ ఇమేజ్ చూడొచ్చు. ఉన్నత భారత్ అభియాన్ అనేది ఏంటండి అంటే మనకి భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధిని ప్రమోషన్ చేయడం కోసం మనకి 2 ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఈ ప్రోగ్రామ్ని మనకి పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగిందండి. ఒకటి సిఎస్ఐఆర్ అనమాట, అదొకటేనా. నెక్స్ట్ విజ్ఞాన భారతి అండి. అయితే అవి దేంతో కలిపి పార్ట్నర్షిప్ అయ్యాయంటే మనకి ఐఐటి ఢిల్లీ. చూడండి ఇక్కడ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగిందండి. ఎంఓయు అంటే మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. ఇది ఎవరెవరికి జరిగిందంటే ఒకటి సిఎస్ఐఆర్ అండి. సిఎస్ఐఆర్ అంటే ఏంటంటే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట, సిఎస్ఐఆర్ కింద. అలాగే ఉన్నత భారత్ అభియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి. మూడోది ఏంటంటే మనకి నెక్స్ట్ విజ్ఞాన భారతి అండి. ఓకేనండి. సో వీటన్నింటికి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట, ఎంఓయు జరిగిందనమాట. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించిందంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధిని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలంటే గ్రామీణ అభివృద్ధిని ఎలాంటి ప్రోత్సాహం చేయాలి అంటే భారతదేశంలో మనం తీసుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే గ్రామీణ అభివృద్ధి అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అండి. ఎందుకంటే మన కంట్రీ అనేది ఎస్పెషల్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కంట్రీ. అలాగే మ్యాక్సిమం పాపులేషన్ అనేది మన కంట్రీలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి అది ఏ విధంగా డెవలప్ చేయాలన్నది. కాబట్టి ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంఓయు ఈజ్ టు ప్రొవైడ్ జాయింట్ యాక్షన్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఉన్నత భారత్ అభియాన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. సో దీనిని మనకి ఎవరు కనెక్ట్ చేసుకుంటున్నారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండి, బై కనెక్టింగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ద లోకల్ కమ్యూనిటీస్. అంటే లోకల్లో ఉన్నటువంటి ఏవైతే సమాజం ఉంటుందో దాన్ని మళ్ళీ అలాగే నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్తో మనకి కొలాబ్ చేస్తున్నారనమాట. దీన్ని రన్ చేస్తుంది ఎవరంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ టు లాంచ్ ఏ న్యూ నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ కోవిడ్-19 పేషెంట్స్. ఓకే, సో మనకి అగైన్ మనకు మరొక క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇది యాక్చువల్గా నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ అనేది మనకి ఏ ఆర్గనైజేషన్ లేదా ఏ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తుందని అడుగుతున్నారు మనకి. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగిందండి, ఐసీఎంఆర్ది. ఇక్కడ చూద్దాం ఆన్సర్ మనం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈజ్ సెట్ టు రోల్ అవుట్ ఎ న్యూ నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ కోవిడ్-19. ఓకే, అంటే మనకి జనరల్గా అంటే ఎంతమంది దేశవ్యాప్తంగా కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు అనేటువంటి ఒక రిజిస్టర్ అనేది మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అంటే ఎవరు దీన్ని రిజిస్టర్ చేస్తారంటే ఐసీఎంఆర్ రిజిస్టర్ చేస్తుందండి. అయితే ఒక సమగ్రమైనటువంటి డేటాబేస్ అంటే ఒక కాంప్రహెన్సివ్ డేటాబేస్ని మనకి తీసుకురావడం కోసం ఐసీఎంఆర్ అనేది ఎవరితో కొలాబరేట్ అయిందంటే మనకి హెల్త్ మినిస్ట్రీ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్తోని అలాగే నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మినిస్ట్రీతోని కొలాబ్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఈ డేటాబేస్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే టు ఇంప్రూవ్ ద ట్రీట్మెంట్ ఇన్ హాస్పిటల్స్ అండ్ విల్ లెట్ ఆఫీషియల్స్ కండక్ట్ క్లినికల్ ట్రయల్స్ అండ్ స్టడీ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద థెరపీస్. అంటే జనరల్గా మనకి
భారతదేశంలో మెడిసిన్ కానీ లేదంటే మనకి వ్యాక్సిన్ కానీ కనుక్కోవడం కోసం ఒక క్లినికల్ ట్రయల్స్ అనేవి వేయటం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఒక డేటాబేస్ ఉందనుకోండి భారతదేశంలో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఇంతమంది రికవర్ అయ్యారు అని ఒక పర్ఫెక్ట్ డేటాబేస్ ఉందనుకోండి, దానిని బేస్ చేసుకొని మనకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది గవర్నమెంట్కి. కాబట్టి ఇలా మనం కొలాబరేట్ అవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఆన్ విచ్ ప్రొడక్ట్ టిల్ జూలై 2021 టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో, అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని, అంటే వాటిని విదేశాలకు వెళ్ళిపోకుండా మనకొక ట్యాక్స్ అనేది వేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన భారతదేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్లు అనేవి వేరే కంట్రీస్కి చీప్గా వెళ్ళిపోకుండా ఒక ట్యాక్స్ వేస్తారనమాట. దాన్ని సేఫ్ గార్డ్ డ్యూటీ అంటారనమాట. ఒకసారి సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే చూద్దాం. ఫస్ట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నాయి. ఏంటి ఆ పవర్స్ అంటే సేఫ్ గార్డ్ డ్యూటీ ఆన్ స్పెసిఫైడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ సెంట్రల్, ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ అండర్ సచ్ కండిషన్స్. ఓకేనండి, అంటే విపరీతంగా వెళ్ళిపోతున్నాయి వేరే దేశాలకి. ఓకే, సో అటువంటి టైంలో దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని కనుక ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుందండి, సేఫ్ గార్డ్ డ్యూటీ వేసే పవర్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సేఫ్ గార్డ్ డ్యూటీకి పర్మిషన్ ఎవరు ఇస్తారంటే మనకి డబ్ల్యూటీఓ ఇస్తారనమాట పర్మిషన్. ఓకేనా, డబ్ల్యూటీఓ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఒకప్పుడు గ్యాట్ అనేవారు, ఇప్పుడు వచ్చేసి డబ్ల్యూటీఓ అంటున్నాం మనం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తలకి పర్మిషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, సేఫ్ గార్డ్ డ్యూటీ ఈజ్ ఎ స్టెప్ ఇన్ ప్రొవైడింగ్ ఎ నీడెడ్ బేస్ ప్రొటెక్షన్ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ విత్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీస్టోరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాంపిటీషన్. రైట్. సో కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే మరి ఎందుకు దేని మీద వేస్తారో ఒకసారి చూద్దాం. ఇవి సోలార్ సెల్స్ మీద వేయడం జరిగిందనమాట. ఓకేనండి, సోలార్ సెల్స్ అంటే చూడండి అక్కడ ఒకసారి చూద్దాం. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఆన్ సోలార్ సెల్స్ ఫర్ 1 more year, అంటే 2021 జూలై వరకు కూడా మనకి ఎక్కువగా వేరే దేశాలకి వెళ్ళిపోకుండా మనకి వేయటం జరిగిందనమాట. ఓకేనండి, దిస్ మూవ్ విల్ ఆల్సో డిస్కరేజ్ ద చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ చైనా. అంటే మనం వేరే దేశం నుంచి దిగుమతులు కూడా చేసుకోకుండా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి అనమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అండి, ది ఇన్వెస్టిగేట్ ఆర్మ్ ఆఫ్ కమర్షియల్. ఓకేనండి, మినిస్ట్రీ హ్యాడ్ రికమెండెడ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్లు బయటికి వెళ్ళిపోకూడదు, బయట నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ కూడా మనకి ఎక్కువగా రాకూడదు. అంటే మన కంట్రీలోని ఏవైతే మనకు లోకల్లో డొమెస్టిక్ తయారవుతున్నాయో వాటిని ఎక్కువగా సేవ్ చేయడం అనేది దీని తెలుగు మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ చూడండి, సోనామ్ సెరింగ్ లెప్చా హూ హ్యాస్ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫీల్డ్. రీసెంట్గా మనకి ఓకేనండి సోనమ్ సెరింగ్ చనిపోవడం జరిగిందండి. అయితే ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి? ఓకేనండి, ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి? స్పేస్, మ్యూజిక్, పాలిటిక్స్, బిజినెస్ అని ఇచ్చాం మనం ఇక్కడ ఏంటండి అంటే ఆప్షన్ వచ్చేసి మనకి మ్యూజిక్ అండి, సంగీతానికి సంబంధించిన వ్యక్తి అండి ఈయన. ఇక్కడ నేను మీకు ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటిలో కూడా మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషను, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషను, బ్యాక్గ్రౌండ్, అలాగే ఇమేజెస్ అన్నింటినీ కలిపి నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి మీకు నా కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అన్అకాడమీలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. ఓకే, చూడండి మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తి అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. వెటరన్ ఫోక్ మ్యూజిషియన్ సోనమ్ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ అవే అట్ కాలింపాగ్, వెస్ట్ బెంగాల్ అట్ ఏజ్ ఆఫ్ 92 అండి. ఓకే, ఈయన చాలా వేరియస్ పార్ట్స్ ఆఫ్ సిక్కిం అండ్ కంపైల్డ్ సెవరల్ ఇండియన్ ఫోక్ అండ్ ట్రెడిషనల్ ఓకేనండి లెప్చా సాంగ్స్ అండి. హీ వాజ్ ఆల్సో నోన్ ఫర్ హిజ్ ఎఫర్ట్ టు పాపులరైజ్ అండ్ రిప్రజెంట్ ద లెప్చా కల్చర్. ఓకేనండి, లెప్చా అనేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని ఈయన చాలా వరకు ఎలివేట్ చేయడం జరిగిందండి భారతదేశంలోని. అలాగే ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఫేమస్ పర్సన్ ఈయన. నెక్స్ట్, సబిక్ కెమికల్ ప్లాంట్ దట్ ఈస్ సెట్ టు బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ రన్ ఎంటైర్లీ ఆన్ రెన్యూబుల్ పవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? భారతదేశంలో కంప్లీట్గా రెన్యూబుల్ పవర్ ఏదైతే మనకి శక్తి ఉంటుందో సో దాని మీద రన్ అయ్యేటటువంటి మొట్టమొదటి ప్లాంట్గా దీన్ని మనం చూడొచ్చండి దీన్ని. ఓకేనండి, కెమికల్ ప్లాంట్ ఇది. అయితే ఇది ఏ దేశంలో ఉంది? ఓకేనండి, ఇక్కడ నేను మీకు ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది స్పెయిన్ అండి. గ్లోబల్ కెమికల్ కంపెనీ సబిక్స్ పాలీకార్బోనేట్ ప్లాంట్ ఇన్ స్పెయిన్ ఈజ్ సెట్ టు బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ దట్ విల్ రన్ ఎంటైర్లీ ఆన్ రెన్యూబుల్ పవర్. ఓకే, ద రియాద్ హెడ్ క్వార్టర్స్ అంటే మనకి రియాద్లో ఉంది హెడ్ క్వార్టర్. కంపెనీ హ్యాస్ సైన్డ్ ఎ మేజర్ అగ్రిమెంట్ విత్ అన్ ఎలక్ట్రిసిటీ యూటిలిటీ కంపెనీ. ఓకే, ఇది మనకి ఎక్కడుందంటే మనకి స్పెయిన్లో ఉందండి.
ద ప్లాంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ కంప్లీట్లీ ఆపరేషన్ బై ద 2024, అంటే ఇది 2024కి ఇది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి స్పెయిన్ అనేది తెలిసింది కదా మీ అందరికీ, ఇది ఒక యూరోపియన్ కంట్రీ మనకి. ఓకేనండి, స్పెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి మ్యాడ్రిడ్ అనమాట, రైట్. నెక్స్ట్ అలాగే కరెన్సీ వచ్చేసి మనకి యూరో. నెక్స్ట్ మహాత్మా గాంధీ సేతు, దట్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకేనండి, మహాత్మా గాంధీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సేతు అన్నది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అయితే అది ఏ రాష్ట్రంలో ఉంది? మనకి జనరల్గా అది చూడగానే మనం గుజరాత్ అని అనుకుంటారు అందరూ. ఓకే, ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరాఖండ్ అండి. యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే మనకి బీహార్ అనమాట, రైట్. సో యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ద అప్స్ట్రీమ్ లేన్ ఆఫ్ మహాత్మా గాంధీ బ్రిడ్జ్. అంటే రీసెంట్గా మనకి ఒక అప్స్ట్రీమ్ లేన్ అనేది గాంధీ గారి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అది కూడా వర్చువల్గా, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఇదేంటంటే దాదాపు 5.5 కిలోమీటర్లు ఉండి మనకి, ఓకేనండి, ఇది 4 లేన్ల బ్రిడ్జ్ అనమాట. ఇది గంగా రివర్ మీద మనకి కనెక్ట్ అవుతుంది, పాట్నాకిన్ను అలాగే హజీపూర్, ఓకేనండి, బీహార్లో. అయితే ద రీకన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 2017. అలాగే ఆల్మోస్ట్ ఇది 1742 కోట్లు మనకి ఖర్చు అవుతుందండి. అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటిలో. అంటే మరి ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఇటువంటి అడగకపోయినా సరే అట్లీస్ట్ అది ఎన్ని కిలోమీటర్లు, లేదంటే ఏ రివర్ దగ్గర ఉంది, లేదంటే ఏ స్టేట్లో ఉంది, లేదంటే ఏ మినిస్ట్రీ దీన్ని మానిటర్ చేసినటువంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. ద డౌన్ స్ట్రీమ్ లేన్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈస్ టు బి కంప్లీటెడ్ బై 2021. ద కాంక్రీట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఓల్డ్ బ్రిడ్జ్ విల్ బి రీప్లేస్డ్ బై ఏ న్యూ స్టీల్ డెక్, రైట్. ఏదైతే మనకి పాత బ్రిడ్జ్ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద హై లెవెల్ గ్రూప్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ సెటప్ బై ద 15th ఫైనాన్స్ కమిషన్? ఇప్పుడు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఉంది, మనందరికీ తెలుసు, ఎందుకంటే ఎన్కే సింగ్ దానికి చైర్మన్ యాక్చువల్గా. అయితే వాళ్ళు ఏం చేశారంటే అంటే భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం వ్యవసాయంలోని ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టయితే మళ్ళీ గ్రోత్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయడం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో దట్ ఏంటండి అంటే మనం ఏదైతే అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీగా ఉన్నామో మనం దాన్ని మళ్ళీ మనం రీగ్రోత్ చేసుకోవడం కోసం మనకి ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది యూజ్ అవుతుందన్నమాట. అయితే మరి ఈ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్ ఎవరు చూడండి, హై లెవెల్ గ్రూప్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం కోసం, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు చేయడం కోసం అనమాట, ఒక కమిషన్ వేశారండి. ఇక్కడ నేను మీకు ఆ పర్సన్ తలకి పేరు మీకు ఇమేజ్ కూడా ఇచ్చానండి. ఇమేజెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి, రైట్. ఎవరంటే మనకి ఈయన సంజీవ్ పురి. చూడండి ఇక్కడ ది 15th ఫైనాన్స్ కమిషన్ హ్యాడ్ సెటప్ ఎన్ 8-member హై లెవెల్ గ్రూప్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ హెడెడ్ బై ద చైర్మన్ ఆఫ్ ఐటీ, ఓకేనండి, ఐటీసీ తలక ఈయన చైర్మన్ అనమాట. అయితే ఇట్ వాజ్ సెటప్ టు రికమెండ్ ద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఫర్ స్టేజెస్ టు ఎంకరేజ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేయడం వలన ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయన్న దాన్ని ఈ కమిటీ అనేది గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ద గ్రూప్ హ్యాస్ రీసెంట్లీ సబ్మిటెడ్ ద రిపోర్ట్ రికమెండెడ్ ఏ స్టేట్ లెడ్ ఎక్స్పోర్ట్ ప్లాన్ ఫర్ క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్. అలాగే మనకి ఆల్మోస్ట్ ఒక 22 క్రాప్ వాల్యూ చైన్స్ గురించి మనకి ఈ కమిటీ ఆల్రెడీ సజెస్ట్ చేయడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండి. దీని మీద మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రిపోర్ట్ మీద కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్, విచ్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇన్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ? మనకి ఈ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్దాం. అయితే ఇటీవల ఈ కంపెనీకి ఇదివరకు మనకు ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగిందండి. అక్కడ పేర్లు ఇచ్చాం మనం, రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, వైవి రెడ్డి అండ్ డాక్టర్ సుబ్బారావు అని. అయితే ఇందులో ఎవరో చూద్దాం మనం, ఉర్జిత్ పటేల్ గారు. ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ హ్యాస్ నేమ్డ్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ యాజ్ అన్ అడిషనల్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. అంటే భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి ఉర్జిత్ పటేల్ గారిని డైరెక్టర్గా, అంటే ఇండిపెండెంట్ చైర్మన్ డైరెక్టర్గా వేయడం జరిగిందండి. దీని తలకి హెడ్ క్వార్టర్ ఎక్కడ తీసుకుంటే మనకి ముంబైలో ఉంది. ద ముంబై హెడ్ క్వార్టర్డ్ కంపెనీ హ్యాస్ నేమ్డ్ హిమ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 1st అండి. అంటే మనం బేసిక్గా ఏంటంటే ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆగస్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉర్జిత్ పటేల్ సర్వ్డ్ యాజ్ 24th గవర్నర్, మనందరికీ తెలుసును 24వ గవర్నర్గా వర్క్ చేశారు. ఈయన టైంలోనే మనకి డిమానిటైజేషన్ అనేది జరిగింది. అలాగే కొత్త నోట్లు మీద కూడా ఆర్బీఐ గవర్నర్ గారు ఈయన తలకి సిగ్నేచర్ కూడా మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హమేద్ బకయోకో హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? క్రింది వాన్లో
ఏ కంట్రీకి రీసెంట్గా హమీద్ బకయాకో ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందంటే మనకి ఐవరీ కోస్ట్ అని. సో ఐవరీ కోస్ట్ అనేటటువంటి కంట్రీకి ఇక్కడ మనం అన్నీ కూడా అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఇచ్చాం. ఐవరీ కోస్ట్, గునియా, లైబీరియా అండ్ ఘనా. చూడండి ఇక్కడ ద ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీ ఐవరీ కోస్ట్, ఓకే, హమీద్ బొకాయోకో హ్యాస్ బీన్ రీసెంట్లీ నేమ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఈయన ఇదివరకు ఏంటంటే ఓకే పాత ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడంతో సో ఈయన్ని డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. ఈయన 55 years అనమాట ఈయనకి. అలాగే ఈయన డిఫెన్స్ మినిస్టర్గా 2017 నుంచి వర్క్ చేస్తున్నారనమాట, రైట్. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మేజర్ టెక్నాలజీ కంపెనీ లాంచ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ మోర్ టుగెదర్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా. చూడండి, మోర్ టుగెదర్ అనేటటువంటి క్యాంపెయిన్ని మనకి భారతదేశంలో రన్ చేస్తున్నటువంటి ఏది అని అడుగుతారు మనకి, ఓకేనండి. అంటే అలా అని కాదు, ఓకే, విచ్ మేజర్ టెక్నాలజీ కంపెనీ అంటే భారతదేశంలో ఒక మేజర్ టెక్నాలజీ కంపెనీ మోర్ టుగెదర్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. జనరల్గా తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఉన్నటువంటి కంపెనీసే మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్ అండ్ గూగుల్. ఇందులో మనం ఆల్రెడీ ఇమేజ్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి యూ కెన్ ఈజీలీ ఫైండ్ అండి ఫేస్బుక్, ఓకేనండి. ఫేస్బుక్ ఏంటండి అంటే ఎక్కువగా పర్సన్స్ని కలిపేటట్టుగా ఇది సాధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈజీగా పెట్టొచ్చు ఆన్సర్ కూడా మోర్ టుగెదర్ అని. చూడండి, ఫేస్బుక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇట్స్ కన్జ్యూమర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ మోర్ టుగెదర్ ఇన్ ఇండియా. ద ఫస్ట్ phase was rolled out in the month of March 2020. Through the campaign, Facebook will spotlight the people who connected with one another through Facebook for the first time and jointly addressed many challenges, right. సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ రైట్ నౌ అండి. అండ్ మరో వీడియోలో నేను మీకు ఈరోజే ఇంకొక కరెంట్ అఫైర్స్ డేటాను కూడా ఇస్తానండి. సో మీకు మొత్తం చాలా దాదాపు ఒక ఆగస్ట్ మంత్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.